ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నీకెక్కడ పని లేదా? హచ్ కుక్క లెక్క నన్నే ఫాలో అవుతున్నావు. ఏ విత్తిరిదాను నువ్వేమన్నా? నేను ఎవరో ఇంకా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టడానికి నువ్వేమన్నా సెలబ్రిటీవా? అంతకన్నా ఎక్కువ. నువ్వెవరైతే నాకేంది, నీతో మాట్లాడితే టైం లేదు, జరుగు. ఏ ఆగు. ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేనెవరో ఈ మరకని అడుగు, చెప్తుంది. నువ్వు నువ్వు నేనే. నువ్వు సాయివా? అవును, సాయినే. నీకేమన్నా పిచ్చా? ఇప్పటికే నీకోసం అంత దూరం నుంచి ఉరికత్తే ముసత్తాంది, మళ్ళీ ఎందుకు ఉరికొచ్చినావు? నీకు పెళ్ళయిందా? నాకు పెళ్ళి ఎందుకు అయింది? నిజంగా చెప్పు, పెళ్లి కాలేదా? అరే నాకెందుకు అయింది? నాకు పెళ్ళి అయితే నీకోసం ఎందుకు అత్తా? నీకు పెళ్ళి అయిందనుకున్నా సాయి. నాకు పెళ్ళి అయిందని చెప్పిన ఎదవేవాడు. నేను పెళ్లి చేసుకోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నా. అది కాదు సాయి, రీసెంట్గా సిటీలో మన క్లాస్మేట్స్ వర్ణ కలిసింది. మాటల మధ్యలో సాయికి పెళ్ళయిందని చెప్పింది. నీకు నిజంగానే పెళ్ళయింది అనుకొని చాలా బాధపడినా, కానీ నువ్వేమో పెళ్లి కాలేదని చెప్తున్నావు. వసే పిచ్చి, మన క్లాస్లో ఇద్దరం సాయిలం ఉన్నాం. ఒకటి నేను, ఇంకోట పక్కవాడ సాయి. వానికి ఈ మధ్యనే పెళ్ళయింది. స్వర్ణ వాని గురించే చెప్పింది కావచ్చు. వాడు అమెరికా కూడా పోయిండు. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నా. వేరే వాళ్ళని పెళ్ళి ఎలా చేసుకుంటా అనుకున్నావు? అవునా? అవన్నీ కాదు కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు? అయినా ఇంటి దిక్కు రాలేదు. స్వర్ణ నీకు పెళ్ళైందని చెప్పింది కదా, ఎట్లా రావాలి? వస్తే బాగోదని రాలేదు. సరే అదంతా ఓని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? సిటీలోనే బీటెక్ అంతా అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్. అత్తమ్మకి బాగాలేదని 2 days ఉండిపోదామని వచ్చిన. సరే కానీ
మీ అయ్య ఎట్లున్నాడు? అయ్యా అంటున్నవేంది? అయ్య అనకపోతే ఇంకా రెస్పెక్ట్ ఇస్తారా? చిన్నప్పుడు ఏం తెలియని వయసులా మస్తు కొట్టినాను. అవన్నీ ఇంకా నా మనసులో ఉన్నాయి. ఎట్లా మర్చిపోతా అనుకుంటున్నావు? సాయి, మా నాన్న గురించి నీకు తెలిసిందే కదా. ఆయన కంటే తక్కువ స్థాయి వాళ్ళంటే అసలే నచ్చదు. లేనోళ్ళంటే చిరాకు. అందుకే నీతో మాట్లాడనీయకపో, ఆడుకోనీయకపో, నీతో ఆడుకున్నందుకు కొట్టేటోడు. సరే అవన్నీ వదిలే, ఇంకా ఏంటి సంగతులు? నువ్వే చెప్పాలి. అవును కానీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఏముంది, గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, జాబ్ రాలేదు, ప్రైవేట్గా ట్రై చేస్తున్నా. జాబ్ వస్తే చెయ్యాలి. సరే కానీ నీకోసం నేను వస్తే హచ్చుకుక్ అంటావా నన్ను? మరి నువ్వని నాకేం తెలుసు? అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన, ఎవరో అనుకొని కోపడ్డా. చిన్నప్పటికి ఇప్పటికి ఏం మారినా అట్లే ఉన్నా కదా. అప్పుడు లాగేసుకొని బనీన్ వేసుకొని చిప్పురు చుట్టూ వేసుకొని తిరిగినావు. ఇప్పుడు ప్యాంటు షర్టు గడ్డం మీసం. అందరు చిన్నప్పటిలానే ఉంటారా? ఎవరైనా మారుతారు కదా. సరే కానీ నచ్చి చాలాసేపు అవుతుంది, వదినకి తొందర వస్తా అని చెప్పిన. నేను మళ్ళీ ఇంటికి అక్కడ కలుస్తా. బాయ్. సాయి, నేను నిన్ను మిస్ చేసుకున్నానేమో అనుకొని చాలా బాధపడ్డా. నేను మిస్ చేసుకోనిలే. బాయ్. కరెంటు పోయిందంటే టైం 12 అవుతున్నట్టు. నీకు ఇంకా పని తీరుతలేదా? సర్ది పట్టుకత్తలేదు. ఎండ కొట్టి పాడవుతుంది. నీడక్కన పోయి కూర్చుంటా. ఆగో, ఈ పోర్ని చెట్టు కింద కూసోమన్న ఏటో పోయింది కదా. మావతా, ఓ మావతా. అగో ఎటు పోయింది పోరి? మావతా, అగో ఈ పోరు ఎటు పోయింది? ఓ మావతా, అగో అత్తమ్మ, ఎటు పోయినవే? అది అత్తమ్మ, పొలంలో ఫోటోలు మంచిగా ఎత్తున్నాయని ఫోటోలు దిగిన. ఈ ఎండ కూడా బాగా కొడుతుందని అక్కడ మామిడి చెట్టు కింద కూర్చున్నా. ఇప్పుడు నువ్వు పిలుచుడితోనే వచ్చిన. ఆహా, ఏమైంది అత్తమ్మ? ఏం లేదే, ఇక పగటాళ్ళు అయింది. ఆ మోటార్ పెడదామని అత్తే నీళ్ళే అత్తలేవు. ఎండ పాడుగానంత ఎట్నో కొడుతుంది. ఇక సప్నంలో గుడిసె దగ్గర మోటార్ పోతుంది, నీళ్ళు అన్నది ఆగుదాందా. ఎండ పాడుగానే ఎట్నో కొడుతుంది. ఆగో, ఏటు వేయండి ఈ మనిషి? ఏడ కనబడతలేడు కదా. పొలానికి కూడా మందు కొట్టుడు అయిపోయినట్టున్నది. ఏటు వేయినట్టు మరి? గుడిసెకాడ మందు డబ్బు ఉన్నది కానీ మనిషి లేడు. ఈయనెటు వేయండి మరి? ఉన్నావా? గిటత్తునే సాయి, అన్న మందు కొట్టినట్టున్నాడు కానీ పొలంలో లేడు కదా. ఎటు వేయండి మరి? అయితవే గాని నువ్వెటు వేయను? అది వేరే పని ఉంటే పోయినా వదినే. సరే గాని అన్న ఎటు వేయనట్టు? గుడిసెలు ఉన్నాడు కావచ్చు అనుకుని నేను టిఫిన్ గుడిసెలో పెట్టొచ్చిన. అక్కడ లేడు ఇక్కడ లేడు. ఈయన ఎటు వేయండు మరి? ఎండ కొడుతుంది కదా వదినే, మామిడి చెట్టు కింద ఇట్లా ఉన్నాడు కావచ్చు. చూద్దాంపా. ఎటు వేయండు ఏమో. అగు, ఇడ కూర్చున్నాడు కదా. ఏమైందే? యాల పొద్దుగా అనుకున్నావా?
చేతులు పూని రాస్తున్నావు సద్యది ఆకలి పాడైతుంది. సర్ది తీసుకొచ్చి గుడిసెలో పెట్టినా నువ్వు గిడ కూర్చున్నావేంది? మన పొలానికి వచ్చేతో ఇదేనా నీ ఇక్కడ అక్కడ ఎందుకుంటానే గుడిసెలు ఎందుకు పెట్టేసినావు? నువ్వన్నట్టు నడుచుకుంటే ఈతో వెంబడి వచ్చేదాన్ని. సర్దికి లేట్ అవుతుందని సాయం తీసుకుని బండి మీద వచ్చిన పెద్దతో వెంబడి వచ్చి ఆ గుడిసెలో పెట్టినా. నువ్వు గీడుంటావని నాకేం తెలుసు? దా తిందు. ఏం చేసినావా గిట్ట వచ్చినావు? అరే నీళ్లు తాగుదామని మోటార్ కాడిపోతే మోటార్ పోతలేదు కాదురా. నీ ఇంత ముందు పొలానికి మందు కొట్టి కాలు చేతులు కడుక్కుంటా అంటే అప్పుడే కరెంట్ పోయింది. అవునా? అవును కానీ ఈ పొలంలో అయ్యో నువ్వు ఏర్పాటు చేయలేదారా మా అన్న బిడ్డ మమత? ఏంది ఈ బుజ్జ ఆ బుజ్జనా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా కదా సప్న. అక్క బాగున్నారా? బాగున్నా మమత. నువ్వు మంచిగా ఉన్నావా? మమత ఏం చదువుతున్నావురా? నేను బీటెక్ చేసినాక సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది. చిన్నప్పుడు ఊక మా ఇంటికానే మా సాయితో ఆడుకునేదానివి గుర్తుందా? తాతమ్మ నీళ్ళు తాగుతా అన్నావు కదా, తాగుదా. మనం అక్కడ దాకా ఎందుకే చిన్నవ నడిపించుడు తమ్ముడే తీసుకెత్తండి. అరే సాయి లీల బాటు సది తీసుకురా. సరే అన్న. మెల్లగా చూసుకుంటావో. చిన్నప్పుడు నాన్న ఫోన్ చేసి మాట్లాడతా. చిన్నప్పుడైతే ఎంత మంచిగా ఆడుకుందరో. పొద్దుగా లేస్తే తెల్లారు లేస్తే ఒక్క దగ్గరనే ఆట పెట్టేటోళ్ళు. పొల్ల ఏర్పడకుండానే పెరిగింది అత్తమ్మ, ముద్దుగున్నది. మమతున్ను సాయి ఇద్దరు ఒక్క దంటోళ్ళు. మా కోడలేమో నౌకరు చేయబట్టే చిన్నోనికి కూడా నౌకరత్త మంచిగా ఉండు. ఏనన్నా పిల్లని చూసి లగ్గం చేస్తాం. సాయి జాబ్ గురించి ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదా అత్తమ్మ? ఎంత చదివినా గవర్నమెంట్ జాబ్ రాకపోయే ఏదైనా ప్రైవేట్ దచ్చినా చేద్దామని చూస్తాడు. అవునే వానికి నౌకరు రావాలి, లేకపోతే వీన్ లెక్క వాడేయడం మూటకట్టని చేస్తాడే. వానితో నేడైతుంది. చిన్నదో పెద్దదో నౌకరత్తే మంచిగా పిల్లని చూసి లగ్గం చేయొచ్చానికి. వేరే పిల్లని చూసి ఎందుకే చిన్నవా? బుజ్జున్న తమ్ముడు చిన్న ఉన్నప్పుడు లగ్గం చేద్దాన్ని పేరే పెట్టుకుంటేవి. ఓ మాట అడుగుతాం మావని ఇయ్యడా? అబ్బో గాడెడిస్తారు అశోకు. మా అన్న ఉన్న సీమంతుడాయే. ఉన్నోనింటికి ఇస్తాడు, మన ఇంటికి ఇస్తాడారా? అన్నే అడుగుడు కూడా దండగానే. అడుగులేదేవులే సపడేకుండు. ఇప్పుడు గవాన్ని ఎందుకు తీ? సాయి ఇంకా అత్తలేడేంది? అగో అత్తాండే చెప్పనదేరా. అరే సాయి పట్టుకరా, మనం అటు కూర్చుందాం పారు. నాలుగంతా ఎండుకపోతాను చెప్పండి రా. బువ్వ తిండేదారా నువ్వు? ఇంకేడత్తమ్మ దాకా తినవారా? మమతతో నేను మాట్లాడదామంటే చిన్నమ్మ బాయ్ కన్నా ఉన్నది. ఎట్లా మాట్లాడాలి? మళ్ళీ ఒకసారి చూద్దాం. బాయ్ కాని చెలివేందో చిన్న ఎట్లా ఏంద్రా సాయి ఏమో గోడ మీదకి వెళ్ళి చూస్తాను? ఏం లేచినమ్మా, అది పిల్ల వచ్చింది పాదానికి గోడ వెనక్కి వెళ్ళి కొడదామని చూస్తాను. అత్తే చెప్తాది కొడతా పో. నేను కూడా ఇల్లు పాడుగాను బాగా అయినాయిరా. ఈ నాడమ గోడల నుంచి ఇందల్ల పండు దొరుకుతానే. మొన్న నేను కట్టనే తలుపు దగ్గరికి వేసిపోతే దొప్పుకొని ఆయన పొయ్యి మీద ఉన్న పాలనేది ఆయన ఇదిలో కట్టారు రాను. ఏంద్రా సాయిగా? ఏంద్రా ఇక చూసుకుంటా వస్తాను. అది చిన్నమ్మ మమతుందా అని. మావతేమిటికి రా? అది చిన్నమ్మ మమత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది కదా, నాకు చిన్న డౌట్ ఉన్నది, అడిగిపోతా అని వచ్చిన.
కావాలంటే చూడు బుక్ కూడా తీసుకొచ్చుకున్నా. ఆహా. నౌకర్ కోసమారా? ఆ, ఆగో అది బంగులా మీద ఉన్నది పో. ఆ, సరే చిన్నమ్మ. పాపం పోరాడు గింతగానం కట్టపడి చదువుతాడు గాని నౌకరు ఇంకా అత్తలేదు. మెంటల్ కొద్దిగా అయితే పడుతుంటుంది. అరే పడ్డా అయిపో. ఏ ఒకసారి ఇటు చూడు. నేను చూడ. అరే చూడు నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చిన. నేను చూడ. అరే చూడు అంటున్నా కదా. ఏంటిది? కళ్ళు మూసుకో. కళ్ళు తెరువు. ఇది నేనిచ్చిందే కదా? అవును. ఈ బుక్ కూడా నేనిచ్చిందే కదా? ఆ బుక్ నువ్వు ఇచ్చిందే, ఆ నిమ్మలిక నువ్వు ఇచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భద్రంగా కాపాడుకుంటుంది. అవును కానీ నువ్వు పైకి ఎట్లా వచ్చినావు? మా అత్తమ్మ లేదా? చెప్పే వచ్చిన. ఆహా, ఏమని చెప్పినావు చెప్పు. ఏముందో అదే చెప్పిన. టెన్షన్ పెట్టకు, ఏమని చెప్పచ్చు నువ్వు? అరే నేను చిన్నమ్మకి చెప్పే వచ్చిన. నువ్వు పైన అని చెప్పింది కూడా చిన్నమ్మనే. చెప్పచ్చినావా? చదువు గురించి మాట్లాడుకుంటారు కావచ్చు. మరి పిలుతున్నా అద్దా ఇక నీ సపడేక పోయి ఇక నర్సవ్వలు ఇంటికి పోయి కూరగాయలన్నా పట్టుకొస్తా. మరి చెప్పిపోతా. మావతా అత్తమ్మ, నేను నర్సవ్వల ఇంటికి కూరగాయలకు పోతానా? తలుపు దగ్గరికి వేసిన చూడు. సరే అత్తమ్మ. అరే అశోక్, అరే అశోక, సెవెన్ అత్తలు ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళరా.